సో బెంగాల్ ఏ విధంగా ఇన్వైట్ చేసాం ఇది చూసాము. సో నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ అనెక్సేషన్ ఆఫ్ మైసూర్. సో కర్ణాటిక్ కింగ్డమ్ని ఇన్వైట్ చేయడం కోసం సో ఏ విధంగా అయితే ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ జరిగాయో సిమిలర్గా మైసూర్ని ఇన్వైట్ చేయడం కోసం జరిగినటువంటి వార్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఆంగ్లో మైసూర్ వార్స్ అని అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆంగ్లో మైసూర్ వార్స్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఆంగ్లో మైసూర్ వార్స్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ 3. టోటల్ నెంబర్ ఆఫ్ ఆంగ్లో మైసూర్ వార్స్, ఈ మైసూర్ను ఆక్రమించడం కోసం జరిగిన 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఫస్ట్ వన్ 1767 నుంచి 69 మధ్య జరిగింది. సెకండ్ వన్ 1780 to 84. థర్డ్ వన్ 1790 to 92. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 1977లో జరిగింది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మైసూర్ కింగ్డమ్. కర్ణాటిక్ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై సాదతుల్లా ఖాన్, ఆల్రెడీ చెప్పుకున్నాం. బెంగాల్ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై ముర్షిద్ కులీ ఖాన్, ఆల్రెడీ చెప్పుకున్నాం. సిమిలర్గా మైసూర్ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై దిస్ మైసూర్ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై చిలక కృష్ణరాజ్. Mysore kingdom was founded by Chilaka Krishnaraj. Belongs to Wadayar dynasty. So Chilaka Krishnaraj Wadayar belongs to Wadayar dynasty. Wadayar వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి చిలక కృష్ణరాజ్. ఇతనే ఈ మైసూర్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది 18th century బిగినింగ్లో. సో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. యాక్చువల్గా ఈ మైసూర్ కింగ్డమ్ ఎలా ఫామ్ అయిందంటే బేస్డ్ ఆన్ ద రూయిన్స్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ అంతమైన తర్వాత విజయనగర కింగ్డమ్ మొత్తం డిమాలిష్ అయిపోయిన తర్వాత ఆ పునాదుల పైన ఎమర్జ్ అయినటువంటి కొత్త కింగ్డమే మైసూర్ కింగ్డమ్. దీని ఫౌండర్ ఎవరంటే చిలక కృష్ణరాజ్ వడయార్. ఈ చిలక కృష్ణరాజ్ వడయార్ దగ్గర పనిచేసేటటువంటి 2 ఇంపార్టెంట్ మినిస్టర్స్, వెరీ వెరీ హానెస్ట్ మినిస్టర్స్, వీళ్ళే నందరాజ్, దేవరాజ్. The 2 important ministers in the court palace of Chilaka Krishnaraj Wadayar is Nandaraj and Devaraj. సో ఈ నందరాజ్ దేవరాజ్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళ ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్, వీళ్ళ దగ్గర ఒక ఆర్మీ, ఈ మైసూర్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ మైసూర్ ఆర్మీలోకి ఒక సిపాయిగా, ఒక సోల్జర్గా, ఒక చిన్న సోల్జర్గా జాయిన్ అయినటువంటి పర్సనే హైదర్ అలీ. సో హైదర్ అలీ ఈ మైసూర్ సైన్యంలో ఒక చిన్న సిపాయిగా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి తన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ కారణంగా, తన దగ్గర ఉన్నటువంటి ఎఫిషియన్సీ కారణంగా, తన దగ్గర ఉన్నటువంటి ఈ వార్ టాక్టిక్స్ కారణంగా ర్యాపిడ్గా అతి స్వల్ప కాలంలోనే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ షార్ట్ టైమ్ ఫ్రమ్ సోల్జర్ హీ హాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ ఫౌజ్దార్, బికేమ్ ఫౌజ్దార్. ఏ ప్రాంతానికంటే దుండిగల్. ఈ దుండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా అపాయింట్ అవుతాడు ఎవరో హైదర్ అలీ. సాధారణ సిపాయిగా చేరినటువంటి హైదర్ అలీ తన యుద్ధ నైపుణ్యం కారణంగా అంచెలంచెలుగా ఎదిగి చివరికి దుండిగల్ అనే ప్రాంతం, మైసూర్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే దుండిగల్. ఆ దుండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా అపాయింట్ చేయబడతాడు. మరి ఫౌజ్దార్ అంటే ఒక సైన్యానికి అధిపతి, లీడర్ ఫర్ ఆర్మీ. ఒక ఆర్మీ ఏదైతే ఉందో దీనికి కమాండర్, సైన్యాధ్యక్షుడు అంటే అలా ఫౌజ్దార్. ఇప్పుడు దుండిగల్లో ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యానికి హెడ్ ఎవరంటే హైదర్ అలీ ఉంటాడు. రైట్. అలాగే 1755లో ఇదే దుండిగల్ ప్రాంతం దగ్గర విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్ ట్రూప్స్, యాక్చువల్గా హైదర్ అలీ ఫౌజ్దార్ అయిన తర్వాత సో ఈ 1755 ఈ టైంలో ఏం చేస్తాడంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్ సైన్యం, ఫ్రెంచ్ యొక్క అధికారులతో ఈయనకు మంచి హెల్తీ రిలేషన్స్ ఉంటాయి, మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి. అందులో భాగంగా ఒక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ఆయుధ కర్మాగారాన్ని ఇంగ్లీష్లో మనం ఆర్సినల్ అని అంటాం. He has established an arsenal at Dundigal in the year 1755.
సో దిండిగల్ అనే ప్రాంతం దగ్గర ఒక ఆయుధ కర్మాగారం, ఆర్సినల్ అంటే తెలుగులో ఆయుధ కర్మాగారం, ఆధునిక ఆయుధ కర్మాగారం అంటే ఆధునికమైనటువంటి మోడర్న్ వెపన్స్ అన్నీ దాచుకునేటటువంటి ఒక ప్లేస్ ఇది. ఆధునిక ఆయుధాలు అంటే ఫిరంగులు కానీ, గన్నులు కానీ, తుపాకులు కానీ, బాంబులు కానీ, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని స్టోర్ చేసుకునేటటువంటి ప్లేస్ ఆర్సినల్. ఎక్కడ మెయింటైన్ చేశాడు? దుండిగల్ అనే ప్రాంతం దగ్గర. ఎవరి యొక్క హెల్ప్తో? ఫ్రెంచ్ యొక్క హెల్ప్తో. ఏ ఇయర్లో? 1755 హైదర్ అలీ. 1761లో చిలక కృష్ణరాజు వడయార్ చనిపోయిన తర్వాత నందరాజ్ దేవరాజులను ఇద్దరిని కూడా చంపేసి ఇక మైసూరుకు రాజు అయినటువంటి వ్యక్తి హైదర్ అలీ. ఒక సిపాయిగా చేరి ఫౌజ్దార్గా ఎదిగి ఆ తర్వాత వాళ్ళనే చంపేసి ఈయనేమవుతాడంటే ఈ మైసూరుకు రాజు అయిపోతాడు. 1761లో బికేమ్ ద రూలర్ ఆఫ్ మైసూర్ కింగ్డమ్ లేదా నవాబ్ ఆఫ్ మైసూర్ కింగ్డమ్. సో 1761లో అవుతాడు. ఇక మైసూర్కి రాజు అయిన తర్వాత ఈయన యొక్క ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ టెరిటరీస్. తన రాజ్యాన్ని అన్ని వైపులా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవడమే. తన రాజ్యాన్ని అన్ని వైపులా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలనేది ఈయన యొక్క టార్గెట్. సో ఇది మైసూర్ అనుకుంటే ఇక్కడ పక్కన ఉన్నది కర్ణాటక, ఇది మైసూర్, అలాగే ఇది హైదరాబాద్, ఇది మరాఠా, ఇలాగ కింగ్డమ్స్ రేటు. సో మరాఠా, హైదరాబాద్, మైసూర్, కర్ణాటక. సో ఈ మైసూర్ కింగ్డమ్ ఇప్పుడు హైదర్ అలీ రాజుగా అయిపోయినాడు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాస్ టు ఎక్స్పాండ్ హిస్ టెరిటరీస్. ఈ బౌండరీస్ ఏవైతే ఉంటాయో ఇలాగ నార్త్కి కానీ, సౌత్కి కానీ, ఈస్ట్కి కానీ ఇలాగ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే అది ఎవరికి థ్రెట్? ఇది పక్కన ఉన్నటువంటి నేబరింగ్ కింగ్డమ్స్ అయినటువంటి కర్ణాటక కానీ, హైదరాబాద్ కానీ, మరాఠాకి కానీ వీళ్ళకు థ్రెట్ ఇది. సో కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఎవరి యొక్క హెల్ప్ తీసుకుంటారు? ఎవరితో చేతులు కలుపుతారంటే బ్రిటిష్తో చేతులు కలుపుతారు. రైట్. సో ఈ మైసూర్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఈ మైసూర్ కింగ్డమ్ని ఇన్వేట్ చేయాలి. సో ఏ విధంగా అయితే ఈ హైదర్ అలీ మైసూర్కు రాజు అయిన తర్వాత ఇది ఎక్స్పాండ్ చేస్తూ పోతున్నాడో దీన్ని థ్రెట్గా భావించినటువంటి బ్రిటిష్ ఏం చేస్తుందంటే వెంటనే ఈ హైదర్ అలీని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురితో చేతులు కలిపి ఒక టీమ్గా ఫామ్ అవుతుంది. ఇక ఆ బ్రిటిష్ అలాగే ఈ మైసూర్ రూలర్స్కి మధ్య జరిగినటువంటి బ్యాటిల్స్ని మనం ఆంగ్లో మైసూర్ వార్స్ అని అంటాం. మొత్తం ఎన్ని ఆంగ్లో మైసూర్ వార్స్ ఉన్నాయంటే 4 ఆంగ్లో మైసూర్ వార్స్ ఉన్నాయి. ఫస్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. So first Anglo-Mysore War. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సో ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ 1767 to 1769. సో ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ 1767 to 69. ఈ ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో-సిక్ వార్ వెరల్స్. సో ద బెంగాల్ గవర్నర్ అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో-సిక్ వార్ వాస్ వెరల్స్ ఉంటాడు. సో 1767 నుంచి 69 మధ్య ఫస్ట్ ఆంగ్లో-సిక్ వార్, ద బెంగాల్ గవర్నర్ వాస్ వెరల్స్. ఎందుకు ఈ ఫస్ట్ ఆంగ్లో-సిక్ వార్ జరుగుతుంది? కారణం ఏంటి? మైసూర్ వార్, ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ 1767 నుంచి 69, బెంగాల్ గవర్నర్ వెరల్స్. ఈ ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ జరగడానికి కారణం ఏంటి? కాజ్ ఏంటి? కాజ్ ఏంటంటే ఇందాక చెప్పినటువంటిదే.
సో హైదర్ అలీ ఎప్పుడైతే మైసూర్ నవాబ్ అవుతాడో హీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ హిస్ టెరిటరీస్. అలాగే సక్సెస్ఫుల్గా అవుతున్నాడు, సక్సెస్ఫుల్గా విన్ అవుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరాఠా కానీ, హైదరాబాద్ కానీ, కర్ణాటక కానీ రాజులందరూ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ ఫీలింగ్ జెలస్. ఒక సిపాయి వీడు వచ్చేసి ఫౌజ్దార్ అయిపోయి ఇప్పుడు రాజు అయిపోవడం కాకుండా ఇట్లాగా రాజ్యాన్ని కూడా విస్తరించుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి అసూయ చెందుతాయి. ఆ అసూయనే చెప్పొచ్చు ఇలాగ. అలాగే హైదర్ అలీ మావుస్ ఖాన్ అనే వ్యక్తికి తన కోర్టు ప్యాలెస్లో హోస్టేజ్ ఇస్తాడు. అలాగే ఆనంద్ సాహెబ్ అనేటటువంటి వ్యక్తికి జాబ్ ఇస్తాడు. మరి వీళ్ళకి ఇద్దరిని తన ప్యాలెస్లో పెట్టుకుంటే దానివల్ల యుద్ధం ఎందుకు జరుగుతుంది సార్ అంటే, యాక్చువల్గా మావుస్ ఖాన్ హీ వాజ్ ద ఎనిమీ ఆఫ్ మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ ఎవరు? కర్ణాటకని రూల్ చేస్తున్నటువంటి పర్సన్ అతను. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ బ్రిటిష్. సో బ్రిటిష్కు ఫ్రెండ్ అయినటువంటి మహమ్మద్ అలీకి శత్రువే మావుస్ ఖాన్. అంటే వీడు మన బ్రిటిష్కి శత్రువే కదా. మరి అలాంటి బ్రిటిష్ శత్రువు నువ్వు ఏ విధంగా హోస్టేజ్ ఇస్తావు? అలాగే చందా సాహెబ్ యొక్క సన్ అయినటువంటి ఆనంద్ సాహెబ్, వాడికి కూడా హైదర్ అలీ తన ప్యాలెస్లో జాబ్ ఇచ్చింటాడు. మరి చందా సాహెబ్ ఎవరు? చందా సాహెబ్ వాజ్ అగెనిస్ట్ బ్రిటిష్కి వ్యతిరేకం చందా సాహెబ్ అనే వ్యక్తి. సో ఇవి కూడా రీజన్స్ కింద చెప్పుకోవచ్చు. రైట్. సో కాబట్టి ఇలాగా తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే హైదర్ అలీ పైన బ్రిటిష్ వార్ డిక్లేర్ చేస్తుంది. హైదర్ అలీ అలాగే బ్రిటిష్ వార్ డిక్లేర్ చేస్తుంది. హైదర్ అలీ పైన వార్ డిక్లేర్ చేస్తుంది. ఇనిషియల్గా హైదర్ అలీ విన్ అవుతాడు. ఆ తర్వాత ఇదే ట్రూప్లోనే భాగంగా ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో భాగంగా జరిగినటువంటి ఒక బ్యాటిల్ ఆఫ్ చెంగమ. సో ఇనీషియల్గా కొంచెం బ్యాక్వర్డ్, అంటే కొంచెం ఓడిపోయినా కూడా, ఇనిషియల్గా చిన్న యుద్ధాల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఈ బ్యాటిల్ ఆఫ్ చెంగమ ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ బ్యాటిల్ ఆఫ్ చెంగమ యుద్ధంలో హైదర్ అలీ తన సైన్యాన్ని, తన ఆర్మీని మొత్తం కూడా రీఫార్మ్ చేసుకొని మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు బ్రిటిష్కి అగెనిస్ట్గా. సక్సెస్ఫుల్గా హీ హాజ్ స్టార్టెడ్, లేకపోతే ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ చెంగమ హీ హ్యాస్ సీజ్డ్ ద ప్లేస్ ఆఫ్ మెడ్రాస్. సో ఈ మెడ్రాస్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ మెడ్రాస్ రీజన్ను హైదర్ అలీ సీజ్ చేసేస్తాడు తన ఆర్మీతో. మెడ్రాస్ వాజ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ బ్రిటిష్ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ మెడ్రాస్. ఆ మెడ్రాస్ని హైదర్ అలీ తన ఆధీనంలోకి చెంగమ యుద్ధంలో తీసుకుంటాడు. ఎప్పుడైతే మద్రాస్ను సీజ్ చేస్తాడో బ్రిటిష్ స్టార్టెడ్ నెగోషియేటింగ్ విత్ హైదర్ అలీ. యాజ్ అ రిజల్ట్ ఒక ట్రీటీ జరుగుతుంది. ఆ ట్రీటీనే ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. దీన్ని మనం ట్రీటీ ఆఫ్ మెడ్రాస్ అని అంటాం. ట్రీటీ ఆఫ్ మెడ్రాస్ ఎప్పుడు జరిగింది? 1769లో జరుగుతుంది. సో ట్రీటీ ఆఫ్ మెడ్రాస్ 1769లో జరుగుతుంది. ఈ ట్రీటీ ఆఫ్ మెడ్రాస్ ప్రకారం ఏమవుతుంది? ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కేమ్ టు అన్ ఎండ్. ఈ ట్రీటీలో ఏముంటుందంటే, ఈ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ ఏవైతే హైదర్ అలీ యొక్క టెరిటరీస్ ఇన్వైట్ చేసిందో దే హ్యావ్ టు బి రీస్టోర్ టు హైదర్ అలీ. అలాగే హైదర్ అలీ తన సీజ్ చేసినటువంటి మెడ్రాస్ ప్లేస్ను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇదే ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. సో ఈ ఫస్ట్ ట్రీటీ ఆఫ్ మెడ్రాస్తో ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కేమ్ టు అన్ ఎండ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1767 నుంచి 69 మధ్య జరిగింది. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ హూ వాజ్ ద గవర్నర్? హూ వాజ్ ద బెంగాల్ గవర్నర్? బెంగాల్ గవర్నర్ ఎవరంటే వెరల్స్. సో బెంగాల్ గవర్నర్ వాజ్ వెరల్స్. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 నుంచి 69, బెంగాల్ గవర్నర్ వాజ్ వెరల్స్. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో భాగంగా జరిగినటువంటి యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ చెంగమ 1769లో జరిగింది. అలాగే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కేమ్ టు అన్ ఎండ్ విత్ ద ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. సో ట్రీటీ ఆఫ్ మెడ్రాస్తో ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. Second Anglo-Mysore War. This is in between 1780 to 84. Second Anglo-Mysore War 1780 to 84. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే గవర్నర్ జనరల్స్.
సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏ యుద్ధం గురించి చదివేటప్పుడైనా సరే ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరో గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ ఏం సార్ బెంగాల్ గవర్నర్ అన్నాడు, ఇక్కడ గవర్నర్ జనరల్ అని రాశారంటే యాక్చువల్గా ఫస్ట్ బెంగాల్ గవర్నరే ఉంటాడు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిపోతాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకా 1773 రాలేదు కదా, అందుకే బెంగాల్ గవర్నర్. 1780 అంటే 1773 క్రాస్ చేసి వచ్చినాం కాబట్టి డిజిగ్నేషన్ అనేది బెంగాల్ గవర్నర్ జనరల్గా మారిపోతుంది. రైట్. సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780 నుంచి 84 మధ్య బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 to 60 బెంగాల్ గవర్నర్ వెరెల్స్. రెండు గుర్తుపెట్టుకో. రైట్. మరి ఇక్కడ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ కాజ్ ఏంటి, రీజన్ ఏంటంటే బ్రిటిష్ అటాక్ ఆన్ మహే. సో మహే అనే రీజన్ పైన బ్రిటిష్ ఎప్పుడైతే అటాక్ చేస్తుందో దట్ వాజ్ ద రీజన్ ఫర్ ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. మరి బ్రిటిష్ మహే పైన ఎందుకు అటాక్ చేసింది, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. యాక్చువల్గా మనకు ఈ 1770s ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే అమెరికా ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టార్ట్ అవుతుంది. అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరుగుతుంటుంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎవరి యొక్క నేతృత్వంలో అంటే జార్జ్ వాషింగ్టన్. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1770లో జరుగుతుంటుంది. ఈ అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ కంట్రీ అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కు సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ఎవరికి అగెనిస్ట్గా జరుగుతుంటుంది, బ్రిటిష్కి అగెనిస్ట్గా. మరి బ్రిటిష్కి అమెరికాకి సంబంధం ఏం సార్ అంటే యాక్చువల్గా అమెరికా ఈజ్ ఆల్సో ద ప్లేస్ విచ్ వాజ్ రూల్డ్ బై బ్రిటిష్. ఈ బ్రిటిష్ ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించేశారు. అక్కడ వీళ్ళు మనము ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో ఏ విధంగా అయితే ఫైట్ చేసి బ్రిటిష్ను తరిమేస్తామో మనకంటే ముందే కొన్ని వందల సంవత్సరాల ముందే బ్రిటిష్ను తరిమేసిన వాళ్ళు వీళ్ళు అమెరికన్స్. దీని అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటాం. ఎవరి యొక్క లీడర్షిప్లో అంటే జార్జ్ వాషింగ్టన్ లీడర్షిప్లో. సో ఎప్పుడైతే ఈ అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో జరుగుతుంటుందో దీన్ని సపోర్ట్ చేసినటువంటి పర్సనే ఫ్రెంచ్. మరి ఈ ఎవరికి అగెనెస్ట్గా ఈ ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది, అగెనెస్ట్ బ్రిటిష్. మరి అమెరికన్స్కు బ్రిటిష్కు జరిగేటటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ అమెరికాకు సపోర్ట్ చేసిందంటే డెఫినెట్గా ఫ్రెంచ్ విల్ బి రైవల్ పార్టీ ఫర్ బ్రిటిష్. ఖచ్చితంగా బ్రిటిష్కు ఫ్రెంచ్ అనేది శత్రువు అవుతుంది. కాబట్టి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో దీనికి ప్రతిఫలంగా వాటిపైన రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి వాటిని డెమాలిష్ చేయాలి, వాటిని మనం సీజ్ చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ నిర్ణయించుకుంటుంది. మరి ఇండియాలో ఫ్రెంచ్ యొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవంటే పాండిచ్చేరి అంటే 4 ప్లేసెస్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. పాండిచ్చేరి, కరైకల్, యానాం, మహే అనేటటువంటి 4 ప్లేసెస్. సో ఈ 4 ప్లేసెస్లో ఈ ఫ్రెంచ్కి సంబంధించినటువంటి పర్సన్స్ ఏముంటారో ఈ 4 ప్లేసెస్ కూడా ఫ్రెంచ్ యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఇందులో బ్రిటిష్ ఏ ప్లేస్ పైన అటాక్ చేయాలని నిర్ణయిస్తుంది అంటే మహే అనే ప్లేస్ పైన అటాక్ చేయాలని నిర్ణయిస్తుంది. మహే. సో మహే ఈజ్ ఎ స్మాల్ ఐలాండ్ ప్రజెంట్ ఇన్ కేరళ. ఇప్పుడైతే మహే, కానీ అప్పుడు అది ఎవరి రాజ్యం కిందికి వస్తుంది అంటే మైసూర్ రాజ్యం కిందికి వస్తుంది. ఈ మహే అనేది ఈ టైం పీరియడ్లో మైసూర్ సంస్థానం మైసూర్ రాజ్యం కిందికి వస్తుంది. కానీ ఆ మహే ప్రాంతం యొక్క సావర్నిటీ మాత్రం ఫ్రెంచ్ ఆధీనంలో ఉంటుంది. సో కాబట్టి ఆ ఫ్రెంచ్ స్థావరమైనటువంటి మహే పైన అటాక్ చేసి మనం ఫ్రెంచ్ వాళ్ళని దెబ్బతీయాలని చెప్పేసి బ్రిటిష్ నిర్ణయించుకుంటుంది. కానీ ఈ మహే ప్లేస్ ఏ కింగ్డమ్లో ఉందంటే మైసూర్ కింగ్డమ్లో ఉంది. మైసూర్కి రాజు ఎవరంటే హైదర్ అలీ.
సో కాబట్టి హైదర్ అలీ వెంటనే బ్రిటిష్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తారు, మీరెవరు కూడా నా మైసూర్ కింగ్డంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, మీరేదో మహే పైన అటాక్ చేయాలని కథలు పడుతున్నారట్టున్నారు, అవన్నీ చెల్లవు. సో ఈ మహే ప్లేస్ కూడా నాదే, ఇది మైసూర్ రాజ్యంలో ఉంది కాబట్టి నాదే, దీనిలోకి మీరు ఎంటర్ కావాల్సిన పరిస్థితి తీసుకురాకండి అని చెప్తాడు. కానీ హైదర్ అలీ యొక్క వార్నింగ్ను ఏమాత్రం పట్టించుకోకుండా వాడి యొక్క వార్నింగ్ని జస్ట్ ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేసి బ్రిటిష్ ఎంటర్డ్ ఇంటూ మైసూర్ కింగ్డమ్ అండ్ అటాక్డ్ మహే అండ్ సీజ్డ్ మహే. సో మహే పైన అటాక్ చేస్తుంది బ్రిటిష్. సో ఎప్పుడైతే బ్రిటిష్ మహే పైన అటాక్ చేస్తుందో దెన్ హైదర్ అలీ కూడా నా వార్నింగ్ మీరు పట్టించుకోరా అని చెప్పేసి వెంటనే హీ డిక్లేర్డ్ వార్ అగెన్స్ట్ బ్రిటిష్. సో యాజ్ అ రిజల్ట్ హైదర్ అలీ సైన్యానికి అలాగే బ్రిటిష్కి మధ్య జరిగినటువంటి యుద్ధమే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780 నుంచి 84 మధ్య జరిగింది. సో బ్రిటిష్ సైన్యానికి మళ్ళీ హైదర్ అలీకి మధ్యనే జరుగుతుంది. సో ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో భాగంగా జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ పోర్టోనోవా. బ్యాటిల్ ఆఫ్ పోర్టోనోవా ఏ ఇయర్లో? 1781లో. బ్యాటిల్ ఆఫ్ చెంగమా 1769. బ్యాటిల్ ఆఫ్ చెంగమా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. బ్యాటిల్ ఆఫ్ పోర్టోనోవా 1781 ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. సేమ్ ఎవరి మధ్య అంటే హైదర్ అలీ అలాగే బ్రిటిష్ సైన్యం మధ్య జరిగింది. సో ఇనీషియల్గా స్టార్టింగ్లో హైదర్ అలీ అప్పర్ హ్యాండ్ ఉంటుంది, కానీ ఆ తర్వాత స్లోగా హైదర్ అలీ గాట్ డిఫీటెడ్ బై ద బ్రిటిష్ ట్రూప్స్. సో బ్రిటిష్ ఆర్మీ అనేది ఈ యుద్ధంలో హైదర్ అలీని ఓడిస్తుంది. ఇదే యుద్ధంలో భాగంగా హైదర్ అలీకి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ తర్వాత అది సెప్టిక్ అయిపోయి ఆ తర్వాత అది క్యాన్సర్గా మారిపోయి చివరికి హైదర్ అలీ చనిపోతాడు. హైదర్ అలీ చనిపోయిన తర్వాత ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, లీడ్ చేసినటువంటి వ్యక్తి, ద సన్ ఆఫ్ హైదర్ అలీ, అతనే టిప్పు సుల్తాన్. సో టిప్పు సుల్తాన్ హైదర్ అలీ యొక్క సన్. హైదర్ అలీ ఎప్పుడైతే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో చనిపోతాడో ఆ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ను కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. హైదర్ అలీ 1782లో చనిపోతాడు. ఆ తర్వాత 1782 నుంచి ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ను క్యారీ చేసినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. ఇక టిప్పు సుల్తాన్కు అలాగే బ్రిటిష్కి మధ్య జరిగేటటువంటి యుద్ధాలు ఇక 1784 వరకు జరుగుతాయి. ఈ 1784లో ఎవరు కూడా గెలిచే స్థితి లేని కారణంగా అట్ లాస్ట్ ఒక ట్రీటీ చేసుకుంటారు, అదే మంగళూరు ట్రీటీ. సో ట్రీటీ ఆఫ్ మంగళూరు. ట్రీటీ ఆఫ్ మంగళూరు ట్రీటీ ఆఫ్ మంగళూరు. సో ఈ ట్రీటీ ఆఫ్ మంగళూరు ఏదైతే ఉందో ఇది 1782లో జరిగింది, 1784లో జరుగుతుంది. విత్ దిస్ ట్రీటీ ఆఫ్ మంగళూరు ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ కేమ్ టు అన్ ఎండ్. So Treaty of Madras, with the Treaty of Madras the first Anglo-Mysore War came to an end. With the Treaty of Mangalore the second Anglo-Mysore War came to an end. 1784లో జరిగినటువంటిది. ఎవరెవరి మధ్య జరుగుతుందంటే బ్రిటిష్ అండ్ టిప్పు సుల్తాన్. ఫస్ట్ ఏమో బ్రిటిష్ అండ్ హైదర్ అలీ మధ్య జరిగినటువంటి ట్రీటీ, మద్రాస్ ట్రీటీ అనేది. సో 1784లో ఎవరు కూడా గెలిచే స్థితిలో లేని కారణంగా ఈ యుద్ధానికి మనం ఎండ్ పెట్టాలని చెప్పేసి ఈ మంగళూరు ఒప్పందం చేసుకుంటారు 1784లో. దీంతో ట్రీటీ ఆఫ్ మంగళూరుతో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ కేమ్ టు అన్ ఎండ్. మరి ఎవరి టిప్పు సుల్తాన్? సో టిప్పు సుల్తాన్ గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాం. సో టిప్పు సుల్తాన్ యాక్చువల్గా ఇతని టైగర్ ఆఫ్ మైసూర్, మైసూర్ పులి అని అంటారు. ఇతని యొక్క సింబల్ కూడా ఒక పులి సింహాన్ని పెట్టుకుంటాడు. సో మైసూర్ రూలర్, మైసూర్ను రూల్ చేసినటువంటి పర్సన్ టిప్పు సుల్తాన్. సో న్యూ క్యాలెండర్, కొత్త రకమైనటువంటి క్యాలెండర్ను, అంటే ఈయన యొక్క పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ఒక కొత్త క్యాలెండర్ను, అంటే ఈయన పరిపాలన నుంచి మనకి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, కొత్త ఎరా స్టార్ట్ అయింది అనే ఉద్దేశంతో కొత్త క్యాలెండర్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ హైదర్ అలీ. అలాగే కొత్త రకమైనటువంటి న్యూ టైప్స్ ఆఫ్ కాయిన్స్ కూడా ఇతను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే
తన క్యాపిటల్ అయినటువంటి శ్రీరంగపట్నం ఏదైతే ఉందో ఆ శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ మైసూర్ ప్యాలెస్లో హీ హాస్ కన్స్ట్రక్టెడ్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. సో రంగనాథ స్వామి టెంపుల్ మైసూర్ ప్యాలెస్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి పర్సన్ ఇతనే. అలాగే శృంగేరి అనే ప్లేస్ ఏదైతే ఉందో కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి అనే ప్లేస్లో శారదాదేవి టెంపుల్ ఏదైతే ఉందో ఆ శారదాదేవి టెంపుల్ కోసం డొనేషన్స్ ఇచ్చినటువంటి పర్సన్ కూడా టిప్పు సుల్తానే. అంటే రిలీజియస్ టాలరెన్స్ ఉన్నటువంటి పర్సన్ టిప్పు సుల్తాన్ అని మన పుస్తకాల్లో ఉంది, కానీ బయట మాత్రం కొంచెం కాంట్రవర్సీ కూడా ఉన్నాయి. సో ఇతను రిలీజియస్ టాలరెన్స్ అస్సలు లేదు, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటివి వాస్తవానికి చాలా దూరం అని చాలామంది చెప్తారు. కానీ బట్ మనం ఏం చేయాలంటే పుస్తకాల్లో ఏముంటుందో అదే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ అనేది పుస్తకాలను బేస్ చేసుకొని రాస్తాం. సో అవి వాటి బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. లేదు బియాండ్ బుక్స్ వెళ్ళి చెప్పండి సార్ అంటే చాలానే చెప్పొచ్చు, బట్ మనం అలాగ చెప్పుకోవడానికి ఈ అఫీషియల్ క్లాసెస్ అయితే యూస్ చేసుకోవడానికి కుదరదు. సరే, ఇది వరకు అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వినింటారు సార్ మళ్ళీ నేను టిప్పు సుల్తాన్ అంటే రిలీజియస్ టాలరెన్స్ లేదు, టెంపుల్స్ని డిమాలిష్ చేశాడు, మరి ఇవన్నీ అన్నారు కదా సార్ అంటే మన పుస్తకాల్లో ఉన్నట్టు మనం చదువుకుంటాం. రైట్, పుస్తకాలు ఎలా రాస్తారంటే కాంట్రవర్సీకి దూరంగా ఉన్నటువంటి అంశాలను రాస్తారు. అలాంటివన్నీ పుస్తకాల్లో రాస్తే మళ్ళీ ఇవి కాంట్రవర్సీ అవుతున్న ఉద్దేశంతో అవి రాయరు. లిబరల్స్ రాశాడు అనమాట ఈ పుస్తకాలు రాసిన లిబరల్గా ఉన్నటువంటి వారు. ఏ కమ్యూనిటీని కూడా కించపరచకుండా అందరినీ సమానంగా ఉద్దేశంతో రాయడం జరుగుతుంది. సరే, అలాగే సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో శ్రీ రంగనాథ టెంపుల్ ఇది మైసూర్ ప్యాలెస్లో ఉన్నటువంటిది, టిప్పు సుల్తాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి శ్రీరంగపట్నంలో. అలాగే శృంగేరి ప్లేస్ ఏదైతే ఉందో ఆ శృంగేరి ప్లేస్లో శారదాదేవి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం డొనేషన్స్ ఇచ్చినటువంటి పర్సన్ కూడా టిప్పు సుల్తానే. అలాగే తన యొక్క ఎంబసీస్ను ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, టర్కీ, ఇరాన్, ఇరాక్ ఇలాంటి ప్లేసెస్కు తన ఎంబసీస్ను పంపించి ఇండియాలో ట్రేడింగ్ చేసుకోండి, అలాగే ఇండియా నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి వేళ నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి తన ఎంబసీస్ను డిఫరెంట్ కంట్రీస్కి, డిఫరెంట్ నేషన్స్కి, డిఫరెంట్ కింగ్డమ్స్ పంపించినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తానే. అలాగే తన క్యాపిటల్ అయినటువంటి శ్రీరంగపట్నంలో ట్రీ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఒక మొక్కని నాటి దాన్ని స్వేచ్ఛా వృక్షం అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి ఇతను. ట్రీ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛా వృక్షం ఎక్కడ ఉంది? ఇది శ్రీరంగపట్నంలో మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడే ఉంది. స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం ఈయనకి. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్రీగా, ఇండిపెండెన్స్గా, స్వేచ్ఛగా ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకే ఫ్రెంచ్ యొక్క జాకోబిన్ క్లబ్ ఏదైతే ఉందో ఆ ఫ్రెంచ్ యొక్క జాకోబిన్ క్లబ్లో మెంబర్గా చేరినటువంటి వ్యక్తి కూడా టిప్పు సుల్తాన్. ఆ జాకోబిన్ క్లబ్ దేనికోసం అంటే ఈ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ప్రారంభించినటువంటి ఒక సంస్థ. దీన్ని జాకోబిన్ క్లబ్ అని అంటాం. ఆ జాకోబిన్ క్లబ్లో అంటే ఈయననే ఒక రాజు అయినప్పటికీ కూడా రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి సంస్థలో చేరాడంటే చూడండి. జాకోబిన్ క్లబ్లో చేరి అంతేకాకుండా సిటిజన్ టిప్పు అని పిలిచాలని చెప్పేసి మెన్షన్ చేసినటువంటి పర్సన్ ఇతన్ని. కింగ్ టిప్పు సుల్తాన్ కాదు, సిటిజన్ టిప్పు సుల్తాన్, నేను కూడా ఒక సామాన్య పౌరుడినే అనే ఉద్దేశంతో పిలవాలని మెన్షన్ చేసినటువంటి పర్సన్ కూడా టిప్పు సుల్తాన్. జాకోబిన్ క్లబ్ అనేది ఫ్రెంచ్ దేశంలో అక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు రాజులు ఎవరైతే ఉంటారో రాజులకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. అందులో ఏ భారతీయ రాజుకు మెంబర్షిప్ ఉందంటే టిప్పు సుల్తాన్కు ఉంది. అలాగే ఒక ఫెంటాస్టిక్ స్టేట్మెంట్ కూడా ఇస్తాడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే సో ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, బెటర్ టు లివ్ ఎ డే యాజ్ ఎ లయన్ దాన్ ఎ లైఫ్ టైమ్ యాజ్ ఎ షీప్. అంటే ఒకరోజు అంటే
జీవితాంతం గొర్రెలా బ్రతకడం కన్నా ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు అని అర్థం వచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇది. జీవితాంతం ఒక గొర్రెలా బ్రతకడం కన్నా ఒక్కరోజు సింహంలా బ్రతికినా చాలు. బెటర్ టు లివ్ ఎ డే యాజ్ ఎ లయన్ దాన్ ఎ లైఫ్ టైమ్ యాజ్ ఎ షీప్. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్ టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఇచ్చినటువంటి నినాదం ఇది. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం చూడాల్సింది థర్డ్ యాంగ్లో మైసూర్ వార్ చూడాలి. అది చూద్దాం.